నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి. కాంగ్రెస్ అగ్రనేతలు కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్. రాష్ట్రాన్ని బారాస దోచుకుంది, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం. నిర్ణయం కేంద్రానిదే. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్, పెట్రోల్ ధరలను తగ్గించట్లేదు, నెలాఖరులోగా మరో హామీ అమలు. కాళేశ్వరం తుది బిల్లు చెల్లించొద్దు, మొదటి లింకుకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్లో పెట్టాలన్న సర్కార్. కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు. ఇరాన్ రక్తసిక్తం, జంట పేలుల్లో 103 మంది దుర్మరణం. తెలంగాణ బలం గలం బారాసానే. పాత నేరస్తులపై నిఘా, అన్నదాతల ఆగ్రహ జ్వాల. కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. దీపా దాన్ మున్షి, గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది. భట్టి. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్టీగా వేముల శ్రీనివాసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు. టీఎస్పీసీసీ సిఓ సైతం వెయిటింగ్ లో ఉన్న పలువురికి పోస్టింగ్లు. రాష్ట్రాన్ని భారాస దోచుకుంది. నెల కాకముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తామని వెల్లడి. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్, పెట్రోల్ ధరలను తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. నెలాఖరులోగా మరో హామీ అమలు. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం. క్లీన్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమర రాజా, అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు. నెలాఖరులోగా మరో హామీ అమలు. మహిళలకు ప్రతి నెల 2500. రాష్ట్ర ప్రభుత్వం కసరత్. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్టీగా వేముల శ్రీనివాసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు. టీఎస్పీఎస్సీ సిఓఈ సైతం వెయిటింగ్ లో ఉన్న పలువురికి పోస్టింగ్లు. నిర్ణయం కేంద్రానిదే. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. 14 పిటిషన్లపై విచారణ మూసివేత. ఇరాన్ రక్తసిక్తం, జంట పిల్లలలో 103 మంది దుర్మరణం, 188 మందికి గాయాలు. మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద దారుణం. పాత నేరస్తులపై నిఘా. 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ. ఆన్లైన్ నేరాల విచారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ. అన్నదాతల ఆగ్రహ జ్వాల. నిర్మల్ జిల్లా దిల్లావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడి. ప్రహారీ తాత్కాలిక కట్టడాల కూల్చివేత. పలు వాహనాల అద్దాల ధ్వంసం. ఓ వాహనానికి నిప్పు. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే సిరాజ్కు 6 వికెట్లు, ఆఫీస్ స్పేస్కు డిమాండ్, అదానికి భారీ ఊరట, విచారణకు కేజ్రీవాల్ డుమ్మా, 73కు చేరిన జపాన్ మరణాలు, JN1 వేరియంట్ విజృంభణ. న్యూస్ రీల్. గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం. జాతీయ బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్. బదిలీ బాట. పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానచలనం. 6 గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు. ఇస్రో అమ్ముల పొదిలో NGLV. ఆ అధికారం కేంద్రానిదే. ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ విధానాన్ని DOPTకి అప్పగించిన హైకోర్టు. మహిళా సాధికారతే మా లక్ష్యం మోడీ. కలిసి పనిచేద్దాం, ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం. సీఎం రేవంత్తో భేటీలో అదానీ గ్రూప్ ప్రతినిధులు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పిస్తామన్న సీఎం. 14న దావోస్ పర్యటనకు సీఎం రేవంత్. ఇరాన్లో రక్తమొడిన సంస్మరణ ర్యాలీ. 100 మందికి పైగా దుర్మరణం. 70% రోగులకు యాంటీబయోటిక్స్. నేడు కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ. ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 55 ఆలౌట్, భారత 153 ఆలౌట్. 2023లో హైదరాబాద్లో 32% అధికంగా లీజు. అదానీ గ్రూప్పై కొనసాగుతున్న దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి
అప్పగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్యం స్కామ్లో ఈడీ ఇచ్చిన సమన్లను మూడోసారి ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. ఇషికావా ప్రీఫెక్చర్లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కి పెరిగింది. JN1 వేరియంట్ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 511 JN1 ఉప వేరియంట్ రకం కేసులు నమోదయ్యాయి. గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్. ఇస్రో అమ్ముల పొదిలో NGLV. కలిసి పనిచేద్దాం. బదిలీ బాట. పెద్ద సంఖ్యలో IAS, IPS అధికారులకు స్థానచలనం. 18 మంది IASల ట్రాన్స్ఫర్. 8 మందికి అదనపు బాధ్యతలు. 23 మంది IPSలు, 21 మంది నాన్ కిటర్ ఎస్పీ స్థాయి అధికారుల బదిలీ. 5 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 3 కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్. నీటిపారుదల శాఖ బాధ్యతలు రాహుల్ ఓజాకు. రఘునందన్కు JED అదనపు బాధ్యతలు. బి వెంకటేశంకు బీసీ సంక్షేమం అదనపు బాధ్యతలు. CMOకు కొత్తగా మరో 3 ముఖాలు. సీఎం కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి. 6 గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు. ప్రతి గ్రామానికి, వార్డుకు 5గురితో ఏర్పాటు. పథకాలు ప్రజలందరికీ అందేలా కమిటీలు పనిచేయాలి. TPCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఈ నెల 8 నుంచి రేవంత్ సమీక్షల సమావేశాలు. ఆ అధికారం కేంద్రానిదే. IAS, IPS కేడార్ వివాదాన్ని DOPTకి అప్పగించిన హైకోర్టు. రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపు క్యాట్ పరిధిలోకి రాదని స్పష్టీకరణ. అధికారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచన. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెల్లడి. రాహుల్, మోదీ తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యం. ప్రజలు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వాలి. కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు నెరవేర్చుకుంటే బొంద పెడతాం. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం. సీఎం రేవంత్తో భేటీలో అదానీ గ్రూప్ ప్రతినిధులు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పిస్తామన్న సీఎం. 14న దావోస్ పర్యటనకు సీఎం రేవంత్. ఇరాన్లో రక్తమోడిన సంస్మరణ ర్యాలీ. 100 మందికి పైగా దుర్మరణం. 70% రోగులకు యాంటీబయాటిక్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూచిస్తున్నారన్న NCDC. అందులోనూ అధిక సామర్థ్యం కలిగిన మందులే ప్రిస్క్రైబ్ చేస్తున్నట్లు వెల్లడి. 70%లో 5% మంది 4 లేదా అంతకంటే ఎక్కువ రకాల వినియోగం. దేశవ్యాప్త అధ్యయనంపై నివేదిక విడుదల చేసిన కేంద్ర మంత్రి. నేడు KCRకు వైఎస్ జగన్ పరామర్శ. ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఇరాన్లో జంట పేలుళ్లు, 103 మంది మృతి, టార్గెట్ 17, కనీసం 12, రాష్ట్రంలో లోక్సభ సీట్లు ఎన్ని గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్, ఏరోస్పేస్ పార్క్, ఖరీఫ్ నుంచి పంటల బీమా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం. అదానీపై ఏ దర్యాప్తు అవసరం లేదు, నాకు అందేలోపే మీడియాలో వస్తుంది. స్మితా సబర్వాల్పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కార్. 23 మంది IPSల బదిలీలు. IAS, IPSలపై కేంద్రం నిర్ణయమే ఫైనల్. అన్నకు ఆహ్వానం. నేడు KCRను పరామర్శించనున్న జగన్ రెడ్డి. వైసీపీకి భారీ షాక్. సీఎం అవగాహనే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు. TSPSC ప్రక్షాళన సమూల మార్పుకు సర్కార్ సిద్ధం. కాంగ్రెస్ 420 హామీలు, 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్. కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం. మోసం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టీకరణ. ఓటమికి 170 కారణాలు. ఇందిరమ్మ ఇంటికి PMAY నిధులు. ఇరాన్లో జంట పేలుళ్లు, 103 మంది మృతి. సులేమానీ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ. కారు, బ్యాగ్ బాంబులు పేల్చిన దుండగులు. శ్మశాన వాటిక వద్ద చెల్లాచెదిరిన మృతదేహాలు. 211 మందికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. ఉగ్రదాడికి ప్రకటించిన ఇరాన్ సర్కార్. ఖరీఫ్ నుంచి పంటల బీమా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరతారా? రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్లో సొంత పథకాలు. టార్గెట్ 17, కనీసం 12. రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. 8 నుంచి 12వ తేదీ దాకా నేతలతో సమీక్షలు.
పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం. చెరుకు తోటలో అడవి పందుల్లా బీఆర్ఎస్ దోపిడీ. ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలిరిగినా వారికి బుద్ధి రాలే. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం. దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజదొంగకు పట్టించాలనడమే. టీపీసీసీ విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల నామినేటెడ్ పోస్టులపై చర్చ. రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్, ఏరోస్పేస్ పార్క్ కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు. శంషాబాద్లో ఎనర్జీ పార్క్ పరిశోధనా కేంద్రం పెడతాం. ముఖ్యమంత్రితో అమరరాజా, చైర్మన్ గుల్లా జయదేవ్. కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తాం సీఎం. అదానీపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు. దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. దర్యాప్తు పూర్తికి సిబిఐకి 3 నెలల గడువు. సత్యమే గెలిచింది అదానీ. క్రోనీ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం. ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయింది కాంగ్రెస్. నాకు అందేలోపే మీడియాలో వస్తోంది. నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసమేనా? మద్యం కేసులో ఈడీ 3వసారి సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్న. తీరిక లేదు, విచారణకు రాలేను. ప్రశ్నలు పంపండి, సమాధానాలు ఇస్తా. ఈడీకి లేఖ రాసిన ఆప్ అధినేత. ఇందిరమ్మ ఇంటికి పీఎంఏవై నిధులు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కారు యోచన. త్వరలో కేంద్రానికి చెప్పేందుకు ప్రణాళిక. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత పథకం అమలుకు చర్యలు. పీఎంఏవై పథకాన్ని తీసుకొని గత సర్కారు. స్మితా సబర్వాల్పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కార్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఒకేసారి 26 మందికి స్థానచలనం. రాహుల్ బొజ్జాకు ఇరిగేషన్ శాఖ. 5 జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం. సీఎంఓకు సంయుక్త కార్యదర్శిగా సంగీత. ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన బదిలీ. 8 మంది ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు. 23 మంది ఐపీఎస్ల బదిలీలు. 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు. టెక్నికల్ సర్వీస్కు వివి శ్రీనివాస్. డీఐజీ కోఆర్డినేషన్గా భూపాల్. ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్ర నిర్ణయమే ఫైనల్. క్యాడర్ కేటాయింపుల అధికారం క్యాట్కి లేదు. ప్రత్యూష్ సిన్హా మార్గదర్శకాలను పాటించాల్సిందే. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు తీర్పు. 10 ఏళ్ల వివాదానికి ముగింపు. అన్నకు ఆహ్వానం. జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల. కుమారుడి పెళ్లి కార్డు అందజేత. ప్యాలెస్లో ఉంది పావుగంటే. తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన. అనంతరం ఇద్దరు ఢిల్లీకి. నేడు ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లోకి. సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు. విధిలేని పరిస్థితుల్లోనే ఏపీ రాజకీయాల్లోకి ఆ పరిస్థితులు కల్పించింది జగనే. కాంగ్రెస్లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే, అది రాహుల్ ఇష్టం. భర్త అనిల్ వెల్లడి. కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి. వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. విజయసాయి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా. చంద్రబాబు సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలు. ఏపీలో టీడీపీ గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి. కాంగ్రెస్ 420 హామీలు. 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్. కాంగ్రెస్ అడ్డుగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం. మోసం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టీకరణ. ఓటమికి 170 కారణాలు. ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్తాం. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై 22 తర్వాత నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై విమర్శలు. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి.